అంతరిక్షం అన్నటువంటిది ఒకప్పుడు కేవలం పరిశోధనలకి, అప్పట్లో కమ్యూనిస్టులు గనక అన్నవస్త్రాలకు దిక్కు లేదు గానీ అంతరిక్ష పరిశోధనలా అంటూ పెట్టినా సరే అవన్నీ ఏటిటికి అదే జరగాలి, అన్నం తింటలేదు కదా అని చెప్పేసి రేపటి బతుకులు మానేసేయి. కాబట్టి ఇవన్నీ ఒక సిస్టంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఏదైతే ఇప్పుడు ప్రధానంగా తీసుకొస్తున్నటువంటి ఇష్యూ, అంతరిక్ష రంగానికి ఇస్రోకి భారీ ఎత్తున నిధులు పంప్ చేస్తున్నారు. 251 కోట్లు పంప్ చేస్తున్నారు. ఏడాదికి 50 శాటిలైట్స్ లాంచింగ్ అన్నటువంటిది నరేంద్ర మోడీ ఇచ్చిన టార్గెట్. తద్వారా ఏడాదికే 250 కోట్లు వచ్చేస్తాయి. ఇక ఆ పైన వచ్చేదంతా ఆదాయమే. అంటే పెట్టుబడిగా పెడితే స్టార్టప్లు బోలెడన్ని దీనికి అనుగుణంగా రంగంలోకి దిగేటటువంటి పరిస్థితి ఉంది. భారత ప్రభుత్వం దీన్ని ఒక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ఈ సేవలు వచ్చేటప్పటికి హైలీ కాస్ట్లీ. మనం 100 రూపాయలకి చేసే పని వాళ్ళు 10,000 రూపాయలు చేస్తారు. దాన్నే ఇప్పుడు భారతదేశం ఒక వనరుగా మలుచుకోబోతోంది.